టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 9వ తారీఖు శనివారం. మరి శనేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశులపై ఎలా ఉందో తెలుసుకుందాం. మరి ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ చాకచక్యంగా సరిదిద్దుకోవటం అనేది ఉంటుంది. ఎవరికి కూడా అపకారం అయితే వీరు తలపెట్టరు. కానీ ఎవరికి ఎంత మంచి చేసినా కూడా మళ్ళీ ఏదో విధంగా మాట పడటం అనేది వీరికి అప్పుడప్పుడు కలుగుతూ ఉండే అనుభవమే. అయితే ఈరోజు కూడా మరి అలాంటి అనుభవం ఎదురవడానికి ఉంటుంది. ముఖ్యంగా మరి వయసు పైబడిన వారి వల్ల కానీ, లేదా ఇంట్లో మరి పనులు చేసే మరి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారి ద్వారా కానీ ఏవో రకమైన కొన్ని ఇబ్బందులకైతే ఈరోజు ఎదుర్కొనడానికి ఉంటుంది. ఇంకా మనకి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి నిదానంగా వస్తాయి, కానీ భయపడే రీతిలో అయితే పరిస్థితులు అయితే ఏమీ ఉండవు. ఇతరత్రా కూడా వీరికి ఈరోజు చాలా చెప్పుకోదగిన మంచి అంశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. కనుక మరి మాట విషయంలో ఒకటి, తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా కానీ ఈ శిరస్సుకు సంబంధించిన బాధలు ఏవైనా ఉంటే వాటి విషయంలో కొంతవరకు శ్రద్ధ పెట్టవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. వృషభ రాశి వారికి ఈరోజు నలువైపులా ఆనందకరమైన పరిస్థితులు ఉండటం అనేది ఉంటుంది. ఈ మనసు అనేది గాలిపటంలాగా పైకి ఎగబాగటం, ఆ ఎగబాగిన విధానంలో వీరు ఒక అమిత ఆనందాన్ని పొందటం అనేది వీరి యొక్క వ్యక్తి జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. అంటే ఏదైతే వీరు ఎంత ఉన్నతంగా ఎదగాలని జీవితాన్ని కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే అడుగులు ముందుకెళ్ళటం అనేది ఈరోజు ప్రత్యేకత. అలాగే చిన్న చిన్న మరి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని విజ్ఞతతో ఎలా పరిష్కరించుకోవాలి అనేది కూడా ఈరోజు మీకు అనుభవంలోకి రావటం అనేది ఉంటుంది. డబ్బు విషయంలో మీరు ఈరోజు చాలా పొదుపుగా ఉందాం అనుకుంటారు, కానీ సాయంత్రం అయ్యేప్పటికీ ఆ ఆలోచనలన్నీ కూడా విరమించుకుని ఖర్చులకి లొంగిపోవటం అనేది కూడా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు చాలా మంచి రోజని చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే బయట నుంచి రావాల్సిన వ్యక్తులు కలయిక కోరుకుంటున్నారో, లేదా ధనాన్ని కోరుకుంటున్నారో, లేదా వారసత్వంగా మనకి రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఒక మరి నిర్దిష్టమైన విధానానికి రావటం అనేది కూడా ఉంటుంది. ఇన్నాళ్ళు మనం ఏదైతే మరి రకరకాల ఆలోచనలతో సతమతం అవుతున్నామో వాటన్నిటికీ కూడా ఒక రకమైన పరిష్కారం కూడా ఈరోజు లభించడం అనేది కూడా ఉంటుంది. ఇక ఎముకలు, నరాలకి, కీళ్ళకి సంబంధించిన వ్యాధులైతే ఎప్పటిలాగానే మధ్య మధ్యలో పలకరించి ఆహా అని వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక ఇతరత్ర ఎలాంటి చెడు అయితే ఈరోజు కనిపించడం లేదు. కర్కాటక రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలకి తావిచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా దీర్ఘకాలిక రోగాలతో ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎక్కువ ఈరోజు ఇబ్బంది పడవలసిన అవసరం కూడా అలానే ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల విషయంలో చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఇక డబ్బు విషయంలో ఎలాంటి చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకి ఎలాంటి భంగాలు కూడా కనిపించడం లేదు. సింహరాశి వారికి ఈరోజు కోర్టు సంబంధించిన పనులు ఏవైనా ఉంటే, అంటే ఈరోజు మనం కోర్టుకు సంబంధించినవి అప్పచెప్పేవి ఎలాగో ఉండవు శనివారం కనుక, కానీ మనం ఈ కోర్టుకి సంబంధించిన అవసరాలు ఏవైతే లేవనెత్తాలనుకుంటున్నామో వాటిని మనం ఏదైనా సరే ఈరోజు ఆయా పనులకు ఉపక్రమించకుండా ఉండటం అనేది కూడా చాలా అవసరం. ఇక ఎవరైతే ఉద్యోగాల్లో కొత్త ప్రయత్నాలకి తావిద్దాం, ఆలోచనలు చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఈరోజు ఆ రకమైన ఆలోచనల నుంచి విరమించడం అనేది కూడా చాలా అవసరం. ఇంకా శారీరకంగా ఈరోజు వీరికి మరి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కొన్ని రోగాలు అయితే
మరి ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కన్యా రాశి వారికి ఈరోజు చాలా చక్కటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. నిన్నటిదాకా ఏదైతే మనం లేదు లేదు అనుకున్నామో అది ఈరోజు వస్తుంది అనే ఒక రకమైన ఆశాభావం అయితే మనలో కనకటం అనేది కూడా ఉంటుంది. ఇక ఎముకలకి సంబంధించిన విధానంలో అయితేనేమి, దంతాలకు సంబంధించిన విధానంలో అయితేనేమి కొన్ని బాధలు అయితే ఈరోజు మరి పొందవలసి ఉంటుంది. ఇక ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మీరు ఊహించినట్టుగానే ముందుకెళ్ళిపోవటం అనేది కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఎక్కువ ఉన్నప్పటికీ కూడా గతంలో కన్నా కూడా పైవారు దాన్ని గుర్తించడం, ఎంతో కొంత ప్రోత్సహించే మాటలు పలకటం అనేది కూడా మీకు కొంత ఆనందాన్ని కలిగించడం అనేది ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు ఎన్నో విషయాల్లో మీకు కొత్తవి అనుభవంలోకి రావటం అనేది ఉంటుంది. అంటే ఒక పనిని మనం ఇంత త్వరగా చేయొచ్చా, లేదా ఇంత తేలిగ్గా చేయొచ్చా అనే కొన్ని కొత్త విధానాలను కూడా మీరు కనుక్కుంటారు. మీ యొక్క కొత్త ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా 10 మంది స్వీకరించేలాగా కూడా ఉండటం అనేది ఈరోజు చెప్పదగిన విషయం. అయితే మీలో ఉండే లోపం ఏంటి అంటే గనక కొంతవరకు ఏ విషయాన్ని మరి ఎప్పుడు ఎలా తెలపాలి అనే దాంట్లో కొంత లోపించడం, లేదా ఇది ఇప్పుడే చెప్పేయాలి అనుకునే ఒక రకమైన తొందరపాటుతనం, దానివల్ల కొంతమంది అంతర్గత శత్రువుల్ని మీకు ముందు పెట్టడం అనేది కూడా ఉంటుంది. కనుక ఏ విషయాన్ని ఎప్పుడు చెప్పాలి అనే దాంట్లో మాత్రం కొద్దిగా సంయమనం పాటించండి. ఇతరత్ర మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఈరోజైతే కనిపించడం లేదు. కానీ ఈ తులారాశి యొక్క మరి తమ పిల్లలు ఎవరైతే తులారాశిలో జన్మించిన వారి పిల్లలు ఎవరైతే ఉంటారో ఈరోజు వారి యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టడం అనేది ఉంటుంది. అలాగే వారు ఏ ఆటలు ఆడుతున్నారు, మరి వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయా, ఇలాంటివన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉండటం అనేది కూడా ఈరోజు చాలా అవసరం. వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని విధాలా కూడా మరి ఆనందం లభించడానికి పరిస్థితులు అవతరిస్తున్నాయి. వీరు కూడా వాటిని అందుకోవటంలో ఎలాంటి సందేహం లేకుండా ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. ఇక నిన్న చెప్పినట్టుగానే మరి వృశ్చిక రాశి ఇంట్లో ఎవరైతే మరి పెద్దవాళ్ళు ఉన్నారో వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ వహించాలి. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వారు వారి యొక్క మొండితనాన్ని తగ్గించుకోవాలి. తర్వాత మానసికంగా కూడా మరి హీన పడిపోకుండా ఒకంత గట్టిగా ఉండి వారి యొక్క మనోరథాలను పూర్తిగా ఫలించుకోవడానికి కూడా సహకారం చేసుకోవాలని కూడా చెప్పదగిన సూచన. ధనుర్రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో మంచి జరుగుతుంది. ఎవరి కోసమైతే మీరు ఇన్నాళ్ళు వేచి ఉన్నారో, లేదా మీరు ఉన్న రంగాన్ని వదిలేసి ఎప్పటి నుంచో మరో రంగానికి వెళ్ళాలి అనే ఒక ఆశ ఏదైతే ఉందో వాటన్నిటికీ సంబంధించిన ఒకే ఒక పరిష్కారం అనేది అన్నిటికీ సమన్వయంగా ఆ పరిష్కారం లభించడం అనేది కూడా మీకు కొండంత ఆనందాన్ని కలిగించడం అనేది ఈరోజు ఉంటుంది. అలాగే పనులు కొద్దిగా వాయిదా పడినప్పటికీ కూడా మీకు దానివల్ల పెద్దగా చెప్పుకోదగిన నష్టాలు అయితే ఉండవు. కానీ ఆ పనులు చేసే విధానంలో మాత్రం మీరు ఇంకా మరింత శ్రద్ధ చూపినట్టయితే మీరు ఇంకా ఉత్తమ ఫలితాలు పొందడానికి ఇప్పుడు మీకు అదృష్టకాలం అనేది పరిపూర్ణంగా ఉంది. దాన్ని వినియోగించుకోవడం కూడా మీకు అంతే అవసరం అనేది కూడా తెలుసుకోవాలి. ఇంకా ధనుర్రాశి వారికి గౌరవ మర్యాదలతో పాటు జీతభత్యాలు అలాగే ఇతరత్ర సుఖ సంతోషాలు కూడా ఈరోజు మరింత పెరగడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. మకర రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి చిక్కులు గోచరం కావటం లేదు. ఆర్థిక స్థితిగతుల కోసం మీరు ఏవైతే కొత్త ప్రయత్నాలు సాధిస్తున్నారో వాటిలో కూడా ఒకంత విజయమే మీకు లభించడం అనేది ఉంటుంది. కానీ ఈ బద్ధకాన్ని తగ్గించుకుని మీరు ఆలోచనల్ని నియంత్రించుకుని ముందుకు వెళ్ళినట్టయితే కనుక మరింత విజయం పొందడానికి కూడా అవకాశం లేకపోలేదు. కుంభరాశి వారికి ఈరోజు ఎటువంటి చెడు కనిపించడం లేదు. ప్రతి చోట ఎంతో కొంత అనుకూలమైన వాతావరణం
లేదా మనమే అనుకువగా కొంత మారి పరిస్థితుల్ని చక్కదిద్దుకోవటం అనేది ఈరోజు స్పష్టంగా కనిపించడం అనేది ఉంటుంది. ఇన్నాళ్ళు లేని ఒక రకమైన ఒక మంచి ఏమంటాం సానుకూలమైన ఆలోచన రీతి రావటం వల్ల కూడా మీరు కొన్ని మంచి పరిస్థితుల్ని మలుచుకోగలుగుతారు. చెడు పరిస్థితుల నుంచి కూడా తప్పించుకోగలుగుతారు. అయితే ఆర్థికంగా మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ ఊరటైతే ఈరోజు కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా ఇతరత్రా కొంత మంచే జరగటం వల్ల తాత్కాలికంగా అటువంటి బాధని మర్చిపోవటం అనేది కూడా ఈరోజు ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు అన్ని విషయాల్లో ఆధిక్యత మీరు చూపించడం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే మరి విద్యారంగంలో కానీ, తర్వాత మనం బోధించే రంగంలో కానీ, అంటే విద్యా సంస్థలో ఉన్నవాళ్ళు కానీ, లేదా విద్యను బోధించే రంగంలో ఉన్నవాళ్ళు కానీ, అలా ఈ రంగాల్లో ఉన్నవాళ్ళైతే కనుక ఈరోజు మరిన్ని మంచి ఫలితాలని పొందటం అనేది కూడా ఉంటుంది. గతంలో ఎవరైతే మనం శత్రువులని భావించామో వారు కూడా ఈరోజు ఎంతో కొంత మన ముందు మోకరిల్లటం అనేది, లేదా మన యొక్క సహాయ సహకారాల కోసం వేచి ఉండటం కానీ, అది మీకు ఒకంత ఆనందాన్ని కలిగించడం అనేది కూడా చెప్పుకోదగిన అంశంగా ఉంటుంది. ఇక ధైర్యవశాత్తు లేదా అదృష్టవశాత్తు మీరు యొక్క సమస్యల నుంచి ఈరోజు తెలివిగా తప్పించుకోగలగటం అనేది కూడా ఉంటుంది. ఇక ఒక దేశం నుంచి మరో దేశానికి మారాలి అనుకునే దానికి కూడా ఈరోజు భగవంతుడి ఆదేశం మీకు లభించడం, తద్వారా దానికి కూడా ఒక మంచి మార్పులు పట్టడం అనేది కూడా ఈరోజు చెప్పుకోదగిన అంశం.